హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉదయం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను మొదట ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని అవినీతి ఆరోపణలపై విచారించనున్నారు. బినామీ ఆస్తులు, పుప్పలగూడలోని 1000 కోట్ల ప్రాజెక్టు అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు. శివబాలకృష్ణ బ్యాంక్ లాకర్స్ ని తెరవనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే ఇష్యూకు సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, శివబాలకృష్ణ కస్టడీ వివరాలేంటి? ఎస్ యశోద, రెరా సెక్రటరీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈరోజు మార్నింగ్ అతన్ని చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. సో చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి తరలించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా ఆయన్ని 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఈరోజు మార్నింగ్ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికి సంబంధించి శివబాలకృష్ణ ఆయన అంటే రైడ్స్ చేసినప్పుడు టోటల్ 16 లొకేషన్స్లో రైడ్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఆస్తి పత్రాలు, అలాగే డబ్బు, బంగారం, వెండియే కాకుండా అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ అతనితో పాటు అతని బంధువులు, బినామీల పేర్ల మీద కూడా ఆస్తులు ఉన్నాయి. అలాగే దీంతో పాటు కొంతమంది అతని బినామీల పేర్లతోటి కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టించినట్టు కూడా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి అతను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించాడు, ఏ డెవలపర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీతో అతనికి సంబంధాలు ఉన్నాయనే అంశాలపైన కూడా ప్రస్తుతానికి అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక దీంతో పాటు అతన్ని ఇంట్లపైన రైడ్ చేసినప్పుడు మొత్తం అతనికి 4 బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో అతని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే అతను ఉంటేనే అక్కడ అతని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, బ్యాంక్ అధికారులు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి సో మరి కాసేపట్లో అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఆ బ్యాంక్ లాకర్లో ఇతనికి సంబంధించిన గోల్డ్ ఏమైనా ఉందా, లేకపోతే సిల్వర్ ఏమైనా ఉందా, దీంతో పాటు వివిధ ఆస్తి పత్రాలు ఏమైనా అందులో బ్యాంక్ లాకర్లో పెట్టాడా అనే అంశాలను కూడా వీళ్ళు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే కాకుండా ఇతను 2018 నుంచి ఇప్పటి వరకు అటు హెచ్ఎండిఏ డైరెక్టర్గా, రెరా సెక్రటరీగా పనిచేశాడు. కాబట్టి సో ఆయా టైంలోనే చాలా ఇటు కొన్ని హైరైజ్డ్ బిల్డింగ్స్కు అతను ఆ పరిమితులు ఇచ్చినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి సో అతనితో ఎవరెవరు పనిచేశారు, అతనితో పనిచేసిన ఎంప్లాయీస్, ఆయన క్లోజ్డ్ అసోసియేట్స్ ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతను ఒక్కడైనా లేకపోతే ఇతనితో పాటు ఇంకెవరైనా ఈ అవినీతిలో పాల్గొన్నారా అనే అంశాలపైన కూడా అటు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు ఇప్పటికే మొత్తం అతనికి సంబంధించిన 16 లొకేషన్స్లో రైడ్ చేసినప్పుడు 100 కోట్లకు పైగా ఆస్తి గుర్తించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. ఎందుకంటే అటు కొంతవరకు ల్యాండ్ ఉంది, దీంతో పాటు 2.2 kgs ఆఫ్ గోల్డ్, 5.5 kgs ఆఫ్ సిల్వర్, దీంతో పాటు కొన్ని బ్రాండెడ్ వాచెస్ అండ్ అలాగే ఇతనికి చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన గిఫ్టెడ్ ఆర్టికల్స్, ఇంపోర్టెడ్ గిఫ్టెడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు 100కు పైగా ఇవి బ్రాండెడ్ వాచెస్ కూడా ఉన్నాయి. అలాగే 30కి పైగా ఐఫోన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో వీటినే కాకుండా అంటే వీటికి వాల్యూ కడుతూ ఇవే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి అనే అంశాలన్నిటిని కూడా అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఏసీబీ ఆఫీస్లో, బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్లో అతన్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ముందుగా అతనితో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనే అంశాలను అయితే ప్రస్తుతానికి క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తంగా ఏసీబీ అధికారులకు 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ 8 రోజుల పాటు అతన్ని క్వశ్చన్ చేస్తాము. దీంతో పాటు అతనికి ఉన్న ఆ బినామీల విషయాలను కూడా బయటికి తీస్తాం, ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే అన్ని విషయాలను బయటికి తీస్తాం, లేకపోతే అక్రమంగా ఇంకా ఎవరెవరికి అనుమతులు ఇచ్చాడనే అన్ని అంశాలపైన అయితే మేము డీటెయిల్స్ తీసుకుంటామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. యశోద.